తారీఖు జూన్ వస్తుంది. జూన్ ఫస్ట్ ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఓకే, మీదంతా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. ఓకే, మొత్తం ఎంత దిగుబడి వచ్చింది? మొత్తం అయితే 2 ఎకరాలు వేసాం కదా. ఓకే 2 ఎకరాల లాస్ట్ మార్కెట్లో మేము వీడియో తీసాం. ఓకే, నేను వచ్చిన మార్కెట్ వచ్చారు కూడా మార్కెట్లో 20 క్వింటాలు చిల్లర 21, 2 క్వింటాలు అవి. ఈసారి ఇక టోటల్ లేట్ అయ్యాయి కాబట్టి అప్పటికి మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఏసీలో పెట్టాం. ఏసీలో పెట్టినావా? ఏసీలో పెట్టాం. ఓకే, ఎన్ని క్వింటాలు పెట్టావు? ఏసీలో వేపించి ఎంత వచ్చింది? వేపించి 40 క్వింటాలు వచ్చింది. 40 క్వింటాలు 40 క్వింటాలు వేపించి వచ్చింది. ఓకే, ఏసీలో పెట్టేసింది. ఏసీలో పెట్టాం. ఎప్పుడు అమ్ముతావు మరి అది? ఒక ఆగస్టు డైగా ఉందామని ప్లాన్. ఆగస్టు. ఆగస్టు ఓకే, ఎలా ఇప్పుడు కలరు సైజు కలర్ బాగుంది. అందుకనే రేట్ వస్తే అమ్ముదామని ఏసీలో పెట్టాను. ఈసారి ఎన్ని రకాలు పెట్టారు? ఈసారి ఇంకో ఎకరం పెంచుదాం అనుకుంటున్నాను. సేమ్ రేట్ ఇంకో ఎకరం పెంచుదాం అనుకుంటున్నాను. వాటర్ కూడా ఏది భీష్మ వేస్తావా, చందన వేస్తావా? 2 రేట్లు ఇస్తాము. ఎందుకు ఒకటే రాదు? ఏం లేదు, 2 బాగుంది కాబట్టి 2 రేట్లు ఇస్తాం. 2 బాగున్నాయా? 2 బాగుంది. 2 నచ్చినాయి. 2 నచ్చింది. అంతకుముందు ఏమో ఏంటంటే మనం చంద్ర ఏమో 5 తీసుకున్నాం కదా, భీష్మ 10 తీసుకున్నాం. కానీ ఈసారి 2 ఎకరం 2 ఎంత వేస్తే అంత మొత్తం ఇది 2 తీసుకున్నాం. 2 సగం తీసుకుంటాం. ఏదైనా సగం తీసుకున్నాం. మీ తండ వాళ్ళు మీ తోటను చూసి ఏమంటున్నారు? మా తోట ఎక్కడ పోయి తీసుకొచ్చిన విత్తనం పరేషాన్ అవుతారు. అంతే, అక్కడ ఎలా పోవాలనిపించింది మరి. దగ్గర పడుతుంది షాపులు. మా ఊళ్ళో పరేషాన్ అవుతారు. అన్ని షాపులు ఉన్నాయి కదా, ఈడ కూడా కూడా నువ్వు బంగ్లాకి ఇక్కడ నుంచి మనకి 70 కిలోమీటర్లు 70 కిలోమీటర్ దూరం దూరం పోయి తీసుకొచ్చి సాటిస్ఫై అయినా నేను కూడా రీచ్ అయినా మొత్తానికి రీచ్ అయినా. నాతో రైతులు కూడా మంచి విత్తనం తీసుకోవాలని అడుగుతున్నారా మీ ఊరోళ్ళు? అడుగుతున్నారు. మళ్ళీ నేను ఎప్పుడు పోతాను అంటున్నాను. కానీ టైం ఉంది, పోతాను, మెల్లగానే పోతాను, ఎందుకు ముందు కాదని చెప్పేసి టైం వచ్చింది కదా. టైం వచ్చింది. కొన్ని పనులు ఉన్నాయి చేసుకుంటారు. చూసి తీసుకొస్తాను. మొత్తానికైతే హ్యాపీ. మొత్తానికి హ్యాపీ. సీడ్ పెట్టుకునేదే హ్యాపీ. అంతేనా?